హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈరోజు ఆసరా పెన్షన్ అనగా వృద్ధులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు, వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలకు సంబంధించి మీ అకౌంట్‌లో అయితే జమ చేయబోతున్నట్లు ఈ నెలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందండి. ముందుగా ఈ నెల ఎంతవరకు పెన్షన్లు ఇచ్చారు, ఇప్పుడు ఈరోజు రేపు ఏ జిల్లాలో పెన్షన్లు అయితే అందించబోతున్నారు. దాంతోపాటు కొంతమంది మాకు సక్రమంగా టైంకి అయితే ఇవ్వడం లేదు. ఎప్పటి నుంచి అంటే 2-3 నెలల పెన్షన్లు కొంతమందికి రాలేదట. ఆ పెన్షన్లు ఈ నెల ఇస్తారా, ఇవ్వరా? కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉందా? దాంతోపాటు తెలంగాణలో కొన్ని పథకాలు అయితే ప్రారంభమైతే కాబోతున్నాయండి. ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఒకసారి కనుక ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేడు ఈరోజు ఈ జిల్లాలకు అయితే పడుతున్నాయండి. మొత్తం 25 జిల్లాల వారికి డబ్బులు అయితే అకౌంట్లో అయితే జమ అవుతున్నాయండి. ఇందులో ప్రధానంగా నారాయణపేట, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కొడంభీం, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాలతో పాటు హన్మకొండ జిల్లాలకైతే డబ్బులు అయితే ఈరోజు అయితే రిలీజ్ అవుతాయండి. కొన్ని జిల్లాలకు సంబంధించి లేట్ అవుతున్నాయి. అవి రేపు కానీ ఇవాళ కానీ అప్డేట్ అయిన వెంటనే మీ అకౌంట్లో అయితే జమ అవుతాయండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, మాకు పెన్షన్ డబ్బులు అనేది ఈ నెల పెన్షన్ పెంచినా ఇస్తామనుకున్నారు, కానీ చాలా వరకు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారండి. తప్పనిసరిగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నెల దాదాపు 24 తారీఖు నుంచి కొన్ని జిల్లాలకి విడుదల చేయడం జరిగింది. ఈ నెల 25 తారీఖు. ఈ రకంగా రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి వరకు డబ్బులు కూడా అకౌంట్లో పడతాయి. కొంతమందికి ఇంకా జిల్లాలకైతే ప్రారంభం కాలేదట. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు అనేది పెంచుతామని చెప్పడం జరిగిందా. మంత్రి సీతక్క గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగిందండి. దివ్యాంగులకు వచ్చేసి పెన్షన్లు 6,000 రూపాయలు వీలైనంత త్వరగా పెంచుతామని చెప్పడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ దివ్యాంగురాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రి సీతక్క తెలియజేశారు. ఎన్నికల హామీలో భాగంగా 6,000 రూపాయలు పెంచుతామని చెప్పారు. క్లియర్గా అయితే త్వరలోనే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ముసలివార్లు, వితంతులు, బీడీ కార్మికులు 2,000 రూపాయలు, దివ్యాంగులకు 4,000 రూపాయలు పెన్షన్ అయితే అందిస్తున్నారు. కాబట్టి ఈ నెలకు సంబంధించి పాత పెన్షన్లు అయితే ఇచ్చి వచ్చే నెల నుండి కొత్త పెన్షన్లు పెంపు అయితే ఉండబోతుంది. కాబట్టి ఆ నెలలో మనకు దాదాపు 25 తారీఖు, 26 తారీఖు నుంచి పెన్షన్లు అయితే పెంపు అయితే ఉన్నాయండి. మొదటిగా దివ్యాంగులకు పెంచిన తర్వాత నెక్స్ట్ వీలైనంత త్వరలో మిగతా కేటగిరీలు దాదాపు 21 రకాలు ఉన్నారు, వారు కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం అనేది డిసెంబర్ 7 తారీఖున మనకు సంవత్సరం అయితే పరిపాలన కంప్లీట్ అవుతుంది. సందర్భంగా ఇదే రోజు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారంటే ఇది రైతు భరోసా నిధులు, అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు. నెక్స్ట్ అసెంబ్లీ బడ్జెట్లో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు అయితే ఎంతమంది కొత్త పెన్షన్లు ఉన్నారు, ఎంతమంది పాత పెన్షన్ల పెంపు, అధికారులు ఆ డాటాను సేకరిస్తున్నారు, ఎంతమంది అనర్హులు ఉన్నారు, ఇవన్నింటినీ కూడా కంప్లీట్గా వెరిఫై అయితే చేసి నివేదిక ఆధారంగా మనకు కొత్త నెలకు సంబంధించి డిసెంబర్ నెలలో ఆ పెన్షన్లు ఎవరికైతే పెరుగుతాయో వారికి అయితే తొలగించడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి మొత్తం మీద అయితే తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఛాన్సెస్ అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రస్తుతానికి అయితే అర్హత ఉన్నా కూడా ఎటువంటి ప్రయోజనాలు లేకుండా పోయింది. కానీ బీసీ కులగణలకు సంబంధించి అందులో మాత్రం నామమాత్రంగా అప్లికేషన్లు కూడా చేసుకుంటున్నారు. ఒకసారి వీలైనంత వరకు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. మొత్తానికి పెన్షన్లకు సంబంధించి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం, ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు ప్రభుత్వాలపైన ఒత్తిడి రావడం ఆసరా పెన్షన్లో. అదేవిధంగా 1వ తారీఖు నుంచి 10 తారీఖులు ఇవ్వాలని చాలామంది అంటున్నారు. అంటే మొదటి వారం ఇవ్వాలా, 2వ వారం ఇవ్వాలా, 3వ వారం ఇవ్వాలా, 4వ వారం, అంటే ప్రభుత్వం 3-4 వారాలకు సంబంధించి ఇస్తున్నారు. కాబట్టి మొదటి తారీఖుగా జీతాలు లాగా ఇస్తే అది మందులు కొనుగోలు చేసుకోవడానికి, ఇంటికాడ సరుకులు తీసుకోవడానికి, నిత్యావసర సరుకులు ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆసరా పెన్షన్లు కూడా పెంచాలని ప్రభుత్వం నుంచి ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అప్డేట్ రావడం జరిగిందండి. ఇక మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. గతంలో ఎటువంటి స్పందన లేకుండా పోయేది. ఆసరా పెన్షన్లు దాట వేసుకుంటూ ఇప్పటివరకు సంవత్సరం వరకు అయితే వచ్చి రావడంతో ప్రభుత్వం ఎట్లకేలకైతే పెంచాలని ఇటీవల కాలంలో మంత్రులు కూడా చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2-3 నెలల పెన్షన్లు అనేది ఈ నెల ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు. వచ్చే నెల అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అప్డేట్ అయితే రావడం జరిగిందండి.